Please do subscribe to Prajabheri News Channel. ఎక్కడనో ఉన్నా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 23-24 తేదీలలో నిజామాబాద్లో జరుగుతున్నాయి. దానికి ఎల్లుండి 15వ తారీఖున ఆహ్వాన సంఘం కమిటీ కూడా వేయబోతా ఉన్నాం. కేవలం వ్యవసాయ కూలీల సంక్షేమం కోసమే ఏర్పడినటువంటి సంఘం సుందరయ్య గారి ఆలోచనలతోటి నెల్లూరు జిల్లా అరగానిపాడులో 1934లో వ్యవసాయ కార్మిక సంఘం మొట్టమొదటిసారిగా ఏర్పడ్డది స్వతంత్ర పోరాట సమయంలో. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వ్యవసాయ కార్మికుల బతుకులు ఊడిగం చేసేటికే ఉన్నాయి తప్ప వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురావడానికి మిగులు భూమిని, సీలింగ్ భూమిని, ప్రభుత్వ భూమిని, 16 రకాల ప్రభుత్వ భూములని వీళ్లకు కనీస కుటుంబానికి 2 ఎకరాలైనా ఇవ్వండి అని అంటే ఇవ్వకుండా ఆ విధంగా దాటవేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే వ్యవసాయంలోకి యంత్రాలు రావటం వల్ల 2005లో వామపక్షాల బలంతో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పొందటం జరిగింది, సాధించుకోవడం జరిగింది. ఆ ఉపాధి హామీ పథకంలో అన్స్కిల్డ్ లేబర్ కూడా సరైన కూలి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పటికీ వాటికి కొలతలు పెట్టి క్యూబిక్ మీటర్లు పెట్టి పని చేపిస్తూ ఉన్నారు. ఆ పని చేపించే దాంట్లో కూడా కనీసం రోజుకు 150 రూపాయలు కూడా పడటం లేదు. 60 నుంచి 70 నుంచి 150 రూపాయలు పడదంటే అది ఎక్కువ పడకిన లెక్క. ప్రభుత్వమే ఎలాంటి కొలతలు లేకుండా 240 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నది. ఆ 240 రూపాయలు ఇవ్వట్లేదు. ఇవాళ పెరిగినటువంటి రేట్లకు అనుగుణంగా కనీసం రోజుకు 600 రూపాయలు కూలీ ఇస్తేనే కుటుంబం గడుస్తుంది. 600 రూపాయలు కూలీ ఇస్తూ వ్యవసాయ పనులలో ఇంకా యంత్రాలు బాగా పెరిగినాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని 100 రోజులు కాదు 200 రోజులు పని దినాలు పెంచాలి, రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పి అంటున్నాం. ఈ మధ్యకాలంలో పట్టణాభివృద్ధి పేరుతోటి పట్టణాల చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలకి ఆ గ్రామాలని పట్టణాల్లో కలిపారు. ఇది పట్టణం కదా, ఇది గ్రామీణ అభివృద్ధి కాదు కదా అని చెప్పి వాళ్ళు అప్పటిదాకా చేసుకుంటున్నటువంటి జాబ్ కార్డు హోల్డర్లు, ఉపాధి కూలీని మొత్తం వాళ్ళ నుంచి తొలగించేసారు. ఇది తప్పు. గ్రామాలలో పని లేక పట్టణాలలో నివాసం ఉండటానికి వచ్చి స్లమ్ ఏరియాలలో కనీస జీవితాన్ని కూడా గడపలేకుండా ఉంటున్నటువంటి పేద ప్రజలకు ఇక్కడ కూడా గ్రామీణ ఉపాధి స్థానంలో పట్టణ ఉపాధి పథకాన్ని కూడా MGNREGSలో జోడించి నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పాలకులు చేయాలి. కాంగ్రెస్ పాలకుల హయాంలోనే ఈ చట్టం వచ్చింది కాబట్టి దీన్ని సవరణలు చేసి మొత్తం పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి. నోటీసులు కడితే ప్రారంభమైంది. ఆవిడ చినుకులు పడ్డాయి, తొలకరి వర్షాలు కురిసినాయి, వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ వ్యవసాయ కూలీలకు కూలీ రేట్లు 200-300 కంటే ఎక్కువ ఉండట్లేదు. వాళ్ళకు 600 రూపాయలు మినిమం కూలీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు మినిమం కూలీ ఇస్తూ ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఆరోగ్య బీమాని కూడా ఏర్పాటు చేయాలి. ఉపాధి పనులు చేస్తున్నటువంటి వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ఉపాధి పని క్షేత్రాలలో టెంటులు వేసి పిల్లల్ని పట్టుకోవడం కోసం ఆయమ్మలను పెట్టి ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పెట్టి మంచినీళ్ళ కిట్లు పెట్టి ఇవన్నీ పెట్టి పనిముట్లకు ఖర్చులు ఇస్తూ ఇవన్నీ చేయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎప్పుడు రద్దు చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. అందులో భాగమే ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వస్తాం. ఈ సంవత్సరం 25,000 కోట్ల రూపాయల బడ్జెట్లో తగ్గించడమే కాదు, 70% ఉన్న వ్యవసాయ కూలీలు ఓట్లు ఇస్తేనే కదా నువ్వు 3వ ప్రధానమంత్రి అయ్యి. కానీ ఆ ఓటేజ్ గెలిపించినటువంటి ప్రజలని నువ్వు దొంగల్లాగా చూస్తా ఉన్నావు.
వీళ్ళు పని చేస్తున్నారా లేదా అనే దానికోసం మీరు 2 పూటల ఫోటోలు తీస్తూ ఉన్నారు. 2 పూటల ఫోటోలు తీస్తే టాలీ అయితేనే వాళ్ళ అకౌంట్లో పైసలు ఇస్తాం. కానీ ఇది కూడా సరిపోదని చెప్పి డ్రోన్ల సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్ని తప్పుడు వ్యక్తులుగా చూడొద్దు. ఏ ప్రజలు ఇప్పటి వరకు కోట్లు సంపాదించి బంగ్లాలు కట్టిన వాళ్ళు లేరు. కనీసం మీరు వేసుకుంటున్న బట్టలు ఒక్కొక్క రోజుకు వేసే బట్టలు లక్షల రూపాయలు ఖరీదు అవుతూ ఉన్నాయి. వాళ్ళు లక్షల రూపాయలు అంటే వాళ్ళ ఆడబిడ్డ పెళ్లి చేసుకునేటువంటి తక్కువ స్తోమత కలిగినటువంటి కుటుంబాలు. కాబట్టి ఇట్లాంటి నిబంధనలను తీసేసి ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగైన పద్ధతుల్లో నడపాలని, బడ్జెట్లలో సరిపడా నిధులు పెంచాలి. ఇంకా కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి చెందిన ప్రాంతాలని చెప్పి అబద్ధాలు చెప్తూ కొన్ని జిల్లాలకు, కొన్ని మండలాలకు తగ్గించారు. అన్నింటిలో కూడా మళ్ళీ పనులు పెట్టాలి. పనులు పెట్టడమే కాదు, ఖచ్చితంగా ఉపాధి హామీ పనిలో 200 రోజులు పెంచుతూ 600 రూపాయల పరిధిని అవ్వాలి. వెంటనే ఉపాధి కూలీలు ఏ సమస్య వచ్చి మరణించినా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికీ ఏదైనా ఉపాధి పని క్షేత్రంలో ఆ సంఘటనలో చనిపోతే వాళ్ళకి ఇచ్చే అమౌంట్ 50,000 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకుంటా ఉన్నారు. తాగుబోతోడు లారీ కిందనో బస్సు కిందనో పడితే వాళ్ళకి కంపెన్సేషన్ లక్షలలో వస్తూ ఉంది. దేశానికి అభివృద్ధి కాదు. వీళ్ళు చేసేటువంటి పని దేశాభివృద్ధిలో భాగం. వీళ్ళు చేసే శ్రమ నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని మీ పార్లమెంట్లో కావచ్చు, మీ ఖజానాకు నింపుకుంటా ఉన్నారు. వివిధ రకాలుగా నింపుకుంటా ఉన్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయాలు కూడా మీ జిఎస్టీతో పాటుగా అన్ని వస్తువుల మీద భారాలు వేసినటువంటి కొనుక్కొని కుటుంబాన్ని గడుపుకుంటున్నారు. కాబట్టి భారతదేశం అలాగే రాష్ట్రం ఖజానాలో ప్రధాన భాగస్వాములుగా ఉన్నటువంటి వీళ్ళు సంపదను సృష్టించేటువంటి వీళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.